Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రమాదాన్ని మేము తప్పుపట్టడం లేదు. ప్రమాదం జరిగిందని తెలిసి కూడా, నీ కొడుకు ప్రమాదం చేసి ఒకరు చనిపోయాడని తెలిసి కూడా సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఒక నిరపరాధిని అపరాధిగా చిత్రీకరించినటువంటి నీ విధానాన్ని మేము అభ్యంతరం తెలియజేస్తున్నాం. మన భారత శిక్షా స్మృతిలో మనం పాటించే విధానం, ఎవరైనా సరే 100 మంది అపరాధులు తప్పించుకున్నా ఒక నిరపరాధి శిక్ష పడకూడదు అనేది మన భారత శిక్షా స్మృతిలో మన ప్రాథమిక సిద్ధాంతం, ప్రాథమిక సూత్రం మనం పాటిస్తున్నాం. కానీ ఈరోజు మీరు చేసినది ఏమిటి? అప్పలరాజు గారు, మీరు పడుకొని గుండె మీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఒక అపరాధినేమో మీరు మీ కొడుకుని చెప్పి పుత్ర ప్రేమతో, పుత్ర వాత్సల్యంతో నీ కొడుకుని నీ కడుపులో దాచుకోవడానికి ప్రయత్నం చేసి ఇంకొక తల్లి కడుపుకి నువ్వు ఈరోజు, ఇంకొక కన్న తల్లి కడుపుకి ఈరోజు మీరు మంట పెట్టావే. ఆ కడుపులో ఇంకొక నిరపరాధిని అపరాధిగా సృష్టించావే. ఇదేనా మీరు చేసినటువంటి ప్రమాణం? ఇదేనా ఆ రోజు మీరు మంత్రిగా రాజ్యాంగాన్ని కాపాడుతానని, రాజ్యాంగ మౌలిక సూత్రాల్ని పాటిస్తానని మీరు చేసిన ప్రమాణానికి ప్రామాణికం ఇదేనా? ఏమయ్యా తమ్మినేని సీతారాం, స్పీకర్గా నువ్వు ప్రమాణికం చేశావే, రాజ్యాంగాన్ని కాపాడుతానన్నావే, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్కరి హక్కుల్ని కాపాడుతానన్నావే, ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా మాన ప్రాణ ఆస్తుల రక్షణ చేస్తానన్నావే. కానీ ఈరోజు నువ్వు చేసినది కాగితాల మీద నువ్వు ఆల్రెడీ ఒక వ్యక్తి, బతుకున్న వ్యక్తిని చంపేశావే. కన్న కడుపును పుట్టినటువంటి వేరే వాళ్ళు ఉంటే వారసులు, వేరే ఒక వ్యక్తిని, ఎక్కడో ఒరిస్సాలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు నువ్వు వారసులుగా చిత్రీకరించావే. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఈరోజు భూముల్ని కైంకర్యం చేశావే. దీనిని ఏమంటారు? ల్యాండ్ మాఫియా అనరా? ల్యాండ్ గ్రాబింగ్ అనరా? ఎందుకు మేము నోరు పెగలడం లేదు? ధర్మాన ప్రసాద్ గారికి నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు నోరు మాట్లాడడంలా? ఎందుకు మీ నోరు మూసిపోతాయి? ఆ రోజు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ గారి దగ్గర ఒక పని చేసినటువంటి ఒక పిఏ దగ్గర 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు దొరికాయి. దాని మీద ఎందుకు మాట్లాడలేదు ధర్మాన ప్రసాద్? ఎందుకండి మీరు మాట్లాడలేదు ప్రసాద్ గారు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు నువ్వు నోరు పెగలలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమండి కృష్ణదాస్ గారు, మీరెందుకు మాట్లాడలేదండి? ఈ శ్రీకాకుళం జిల్లాకి పట్టినటువంటి ఒక పెద్ద దరిద్రం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. ఇక ఎంతమంది ప్రజలవి చెప్పుకోలేక, బయటికి రాలేక ఇంకా సతమతం అవుతున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? అనేకం జరిగాయి. ఎవరైనా ఒక సామాన్యుడు, ఎవరైనా అతి పేదవాడు, లేదా ఒక మధ్యతరగతి వాడు ఎక్కడైనా వాడు భూమి కొనుక్కొని పాప ఇల్లు కడితే ఇది అక్రమంగా ఇల్లు కట్టాడని ప్రచారాలు చేస్తున్నారే, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారే. మరి మీరు సాగించినది ఏమిటి? మీరు చేసినది ఏమిటి? ఇదేనా మీ రాజకీయ విధానం? ఇదేనా మీ గొడ్డల పార్టీ విధానం? జగన్మోహన్ రెడ్డి, ఇదేనా నీ గొడ్డల పార్టీ సిద్ధాంతం? నువ్వు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజా ఆస్తుల్ని అక్రమాలు చేయడమేనా? భూదోపిడీలు చేయడమేనా? ఇసుకలో దోపిడీ చేయడమేనా? మైనింగ్లో దోపిడీ చేయడమేనా? వైన్లో దోపిడీ చేయడమేనా? ఇదేనా నీ పార్టీ సిద్ధాంతం? జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పాలి. నీకు అసలు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? ప్రమాదం జరిగి ఒక కటికి పేదరిక కుటుంబానికి చెందినటువంటి, ఒక యాదవుల కుటుంబానికి, కులానికి చెందినటువంటి వ్యక్తి చనిపోతే కనీసం నువ్వు కనీసం సంతాపమైనా తెలియజేశావా జగన్మోహన్ రెడ్డి? నువ్వా? ఎవరో ఫిషర్మ్యాన్ వ్యక్తులు వారు వృత్తిపరంగా వారు సముద్రంలోకి వెళితే
ప్రమాదవశాత్తు అక్కడి నుంచి చనిపోతే ఏమయ్యారో తెలియని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళు వెతకడానికి అధికార యంత్రాంగాన్ని పంపిస్తే ఆ కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున కాంపన్సేషన్ ఇస్తే నువ్వు 1924 మధ్య కాలంలో 67 మంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి గల్లంతైతే ఒక్క కుటుంబానికి 1 రూపాయి కూడా ఇచ్చి ఆదుకోలేనటువంటి నువ్వు, దౌర్భాగ్య పరిపాలన అందించినటువంటి నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే కుటుంబాలు కనబడకుండా వెళ్ళినటువంటి వ్యక్తులకి 10 లక్షల రూపాయల చొప్పున కాంపన్సేషన్ చెల్లించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామే, నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి వెళ్ళి మాట్లాడింది ఏమిటి? నువ్వా పరామర్శలకు చేయడం, పలకరింపులకు వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి? నేను నిన్నంతా చూసా, వెయిట్ చేశాను ఏమని స్పందిస్తారో అని. నోరు పెగలలా, మాటలు రాలా. ఎందుకు రాలా? ప్రమాదంలో చనిపోయాడు, చిన్న కుర్రారు చేశాడు, దాని మీద రాజకీయం చేస్తున్నారు అని చెప్పి దొంగ నాటకాలు మాట్లాడేవే జగన్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు మాట్లాడలా? మరికొంతమంది ఈ వైసీపీలో అక్కడక్కడ ఈ విష పిలకలు ఉన్నాయి. ఈ విష పిలకలు ఆ పార్టీ ఒక దొంగల పార్టీ. ఈరోజు రాష్ట్ర చరిత్రలో మనం చూసుకుంటే నాయకులందరూ కూడా చేసిన దొంగ పనులు ఒక్కొక్కటిగా బయటపడతా ఉంటే మంత్రివర్గంలో ఉన్న సగం మంది చేసినటువంటి అవినీతి అరాచక కార్యకలాపాలు బహిర్గతం అవుతా ఉంటే అది నిజంగా అది క్యాబినెటా లేదా ఆలీబాబా దొంగల ముఠానా? ఏది నువ్వే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. చట్టం దాని పనేది చేస్తుంది. చట్టం ఎప్పుడు తాబేల్లా నడుస్తుంది. నిజం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. అబద్ధం ఎప్పుడు గాలి కన్నా వేగంగా ముందుకెళ్తుంది. నిన్న ఈ విషపిలకలు మాట్లాడుతూ ఉన్నారు. కోనరవి ఎందుకు మాట్లాడలా? మీకేమైనా సిగ్గు లజ్జ ఉన్నాయా మీకెవరికైనా? కోనరవి ఇప్పుడే కాదు, 2019-24లోనే తమ్మినేని సాగించినటువంటి భూ కబ్జాలు ఆనాడే మాట్లాడాను. ఆ రోజే చెప్పా. ఈరోజు లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు, భూములు కోల్పోయిన వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ జిల్లా వేదిక ద్వారా నేను ఈ జిల్లా ప్రధానికానికి పిలుపునిస్తున్నా. ఎవరైనా వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి ఈ జిల్లాలో ఉన్న నాయకుడి వరకు ప్రజా ఆస్తుల్ని కైంకర్యం చేసినా, భూ కబ్జాలు చేసినా మీరు తెలియపరచండి. చట్టం దాని పనేది చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా. నా దగ్గరికి PGRSలో నేను ప్రజా దర్బార్లో కూర్చుంటే పాత అహ్మదాల వలస నుంచి ఒక వ్యక్తి నాకు వచ్చి తమ్మినేని సీతారాం కట్టుకున్న కాలేజీ పక్కన నా భూమిని ఆక్రమణ చేస్తున్నాడంటే వెంటనే తహసీల్దార్కి RDOలకి ఫోన్ చేసి PGRSలో దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి పంపించినటువంటి చరిత్ర నాది. దానిపైన నేను యాక్షన్ తీసుకున్నాను కాబట్టే ఈరోజు వాళ్ళ భూమి వాళ్ళకి అక్కడ అప్పచెప్పించాను. ఇది కోన రవికుమార్ తాలూకా నిజాయితీ. ప్రజల యందు నాకున్నటువంటి కన్సర్న్స్, ప్రజల మీద నాకున్నటువంటి ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి నా నమ్మకం. అంతేగాని ఎవడో టాంటెక్కి ఎర్రేగాళ్ళు నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా చెల్లనటువంటి వెధవలు ఏదైనా మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ మీకు కూడా హెచ్చరిస్తున్నా, మీకు రాబోయే రోజుల్లో మీరు కూడా తప్పు చేస్తే, అనైతిక పనులు చేస్తే, భూ ఆక్రమణలు చేస్తే, కబ్జాలు చేస్తే, ప్రజలకు మీరు ఎవరైనా సరే ఇబ్బందులు పెడితే మీకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.